వెల్కమ్ టు సాహస్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ వైరా కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం జ్యోతి గారు. ఎస్టీవీ యజమానానికి, ప్రేక్షకులకి, భారతీయ జనతా పార్టీ అభిమానులకి హృదయపూర్వక నమస్కారాలు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉంది? ఈ పార్లమెంటు ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు ఈ 10 సంవత్సరాల చేసినటువంటి సుపరిపాలన, తర్వాత మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు అగ్రగామిగా నిలబెట్టిన తీరు, మోడీ గారి యొక్క పరిపాలన దక్షతను ప్రతి ఒక్క ఓటరు కూడా ఈసారి పార్లమెంట్లో 400 సీట్లు పైగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని మేము ఆశిస్తున్నాం. తెలంగాణలో బీజేపీ ఎందుకని విజయం సాధించలేకపోతుంది? తెలంగాణలో ఇంతకుముందు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని 8 సీట్లు పైగా ఇంతకుముందు గెలిచినాము. ఇప్పుడు కూడా సింగిల్గా మనం ఈ ఎలక్షన్లో అయితే చూసుకుంటే సింగిల్గా కూడా మేము 8 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించగలిగింది. ఓటు శాతం కూడా మేము 14% పెంచుకున్నాము. దీంట్లో విషయము కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం అమలు చేసింది. బీఆర్ఎస్కి బీజేపీ ఒకటేనని దుష్ప్రచారం చేయటం వల్ల ప్రజలు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో వీళ్ళిద్దరు కలిసే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచార మాయలో పడి మాకు కొద్దిగా ఓటు శాతం తగ్గింది. అయినా కానీ మేము మేజర్ నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఈ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ బీజేపీ పార్టీలో మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మా కుటుంబం వచ్చేసి వైరా నియోజకవర్గం, కొంజల మండలం, అనంతారం గ్రామం. మా ఫ్యామిలీ వ్యవసాయం చేస్తారు నాన్నగారు. నేను MBA వరకు పూర్తి చేశాను. తర్వాత బాబ్జీ గారు నాకు పరిచయం అయ్యటం జరిగింది. వారు వైజాగ్ మిత్రులు. వారి ద్వారా నేను సంఘం RSSలోకి 2012 నుంచి సంఘానికి అనుబంధంగా ఉన్నాను. తర్వాత 2015లో నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి వివిధ బాధ్యతల్లో చేసుకుంటూ ప్రస్తుతం వైరా నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. బీజేపీ పార్టీ మతత్వ పార్టీ అని చాలా మంది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే మనది సెక్యులర్ దేశం అంటారు. ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంతా కలిసే ఉంటారు. నిజంగా సెక్యులరు భావాలున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ కానీ తర్వాత మన MIM చూసుకుంటే వాళ్ళు ఒక పార్టీ ఓట్ల కోసం, మైనార్టీల సంతృప్తి కోసం వాళ్ళకి ఫేవర్గా చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పరిపాలనలో చూసుకుంటే కానీ ముస్లింల అభివృద్ధికి కానీ త్రిపుల్ తలాకా వాళ్ళకి తెచ్చింది. ఎన్నో పథకాలు వాళ్ళకి తెచ్చాము. మేము మెజార్టీ ఉన్న హిందువుల పక్షం, హిందువులకు ఏదన్నా ఇబ్బంది జరిగితే వారి పక్షాన మేము పోరాటానికి ముందుంటాం. కానీ భారతీయ జనతా పార్టీ అనేది మతతత్వ పార్టీ కాదు. అన్ని మతాలను గౌరవంగా చూసే ఏకైక పార్టీయే భారతీయ జనతా పార్టీ. రామ్ మందిర్ను బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని చర్చలు నడుస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక విధంగా అది హర్షించదగ్గ విషయమే. మేము LK అద్వానీ గారు ప్రస్తుతం వారికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది మహానుభావుడికి. ఏదైతే దురాక్రమణదారులు, వలసదారులు మన భారతదేశంలోకి వచ్చి అక్కడ ఉన్న గుడిని కూలగొట్టి మసీదును నిర్మించారు. హిందువుల మనోభావాలని వాళ్ళు గాయపరిచారు. అప్పటి నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేశారు. దానికి అద్వానీ గారు రథయాత్ర కూడా చేసి కరసేవకులు పోయి ఆ మసీదుని యొక్క కూల్చి అక్కడ ఆలయం ఉంది, రామాలయం ఉందని నిరూపించారు. తర్వాత ఇది కోర్టుకు కూడా వెళ్ళింది. కోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం కూడా ఇది రాముడి యొక్క జన్మస్థలము, రామాలయం సంబంధించిన ఈ ప్లేస్ రాముడిది అని తీర్పు ఇచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించి అందరూ ఆమోదయోగ్యంగా ఈరోజు రామభక్తులు చేత నిర్మించుకోబడది రామాలయం. చిరకాల స్వప్నం, 500 సంవత్సరాల చిరకాల స్వప్నాన్ని ఇవాళ నెరవేర్చింది. దాంట్లో మా పాత్ర
ఉండటం అనేది మేము కూడా చాలా గొప్పగానే భావిస్తున్నాము. ఆ రాముడికి సేవ చేసుకునే అవకాశం మాకు కూడా జరిగింది. ఇతర పార్టీలు బురద జల్లుతాయి, వాళ్ళకి ఏరే పని లేదు కాబట్టి మేము రామభక్తులుగా యొక్క రాముడికి ఆలయం నిర్మించాము తప్ప దీన్ని మేము ఏరే విధంగా చూడట్లేదు. బీజేపీ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కుతుందా? తప్పకుండానండి. ఒక కార్యకర్తని గుర్తించే ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ. ఒక ఇప్పుడు మన ప్రధానమంత్రి గారిని చూసుకుంటే ఛాయ్ అమ్ముకునే వ్యక్తి నుంచి దేశంలోనే అత్యున్నత పదవైన ప్రధానమంత్రి దాకా తీసుకెళ్లిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే మీరు చూసుకుంటే రాష్ట్రపతిని కూడా, ద్రౌపది ముర్ము గారిని కూడా ఒక సామాన్య కార్యకర్తగా వారు పార్టీలో వాళ్ళ యాత్రను ప్రారంభించి ఈరోజు అత్యున్నత స్థానంలో అది రాష్ట్రపతిని కూడా ఉంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారో వాళ్ళకి తప్పకుండా గుర్తించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, తర్వాత అప్పటికప్పుడు వచ్చి ఎదిగిన వాళ్ళు ఉండరు. కార్యకర్తగా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి మంచి పదవుల్లో ఉన్నారు. మీరు అందరూ చూడటానికి కూడా ఇప్పుడున్న మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా చిన్న కార్యకర్త స్థాయి నుంచి కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. ఇంతకుముందు బండి సంజయ్ గారు కూడా ఒక సాధారణ కార్యకర్త నుంచి కార్పొరేటర్ అయ్యి, తర్వాత ఎంపీ అయ్యి, తర్వాత అధ్యక్ష పదవిలో కూర్చున్నారు. మిగతా పార్టీలో చూసుకోండి వారసత్వంలో ఉంటుంది. వాళ్ళ కొడుకునో కూతురునో తెచ్చి అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారు, వాళ్ళకే పదవులు ఇస్తారు తప్ప భారతీయ జనతా పార్టీలో అందరినీ సమానంగా చూసి ఎవరైతే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారో, పార్టీ ఎదుగుదలకు ఎవరైతే శక్తి వంచన లేకుండా కష్టపడతారో వాళ్ళకి మంచి పదవులు ఇవ్వడంలో ముందుండేది భారతీయ జనతా పార్టీ. ఓకే అండి. బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి? బీజేపీ పార్టీ అనేది ఇది రాజకీయ పరంగా ఉండే ఒక పార్టీ అండి. ఆర్ఎస్ఎస్ అనేది దేశం కోసం, ధర్మం కోసం వారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే పేదలకు కానీ లేకపోతే ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళకి అక్కడ హెల్ప్ చేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏమి లేదండి. అక్కడ నుంచి వచ్చిన కొంతమంది నాయకులు మన పార్టీలో ఉన్నారు. ఆ భావాలు ఉంటాయి కాబట్టి మేము కూడా దేశం కోసం, ధర్మం కోసమే భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తుంది. బీజేపీ పార్టీలో మీలాంటి కష్టపడే నాయకులకి పదవులు దక్కుతాయా? నన్నే ఉదాహరణ తీసుకోండి. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీ నన్ను గౌరవించింది. వివిధ మండల స్థాయిలో పనిచేశాను, తర్వాత జిల్లా స్థాయిలో పనిచేశాను, ఇప్పుడు నియోజకవర్గ కన్వీనర్గా కూడా మనం పనిచేస్తున్నాము. ఎవరైతే కష్టపడి పార్టీని ఎదుగుదలకి ఉన్న నాయకులతో సమన్వయంగా పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా బీజేపీలో మంచి స్థానం దక్కుతుంది. బీజేపీలో కూడా అన్ని బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళకు కూడా అత్యున్నత స్థాయిని ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. బీజేపీ రాష్ట్రంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది? ప్రజెంట్ తెలంగాణలో మోడీ గారు చేసిన సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ప్రతి గడప గడపకి తీసుకెళ్తున్నాము. వికసిత భారత సంకల్ప యాత్రని ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతమందికి లబ్ధాలకు చేరినాయి, ఎన్ని పథకాలు ఉన్నాయి అనేది వివరంగా అక్కడ వాళ్ళందరినీ, గ్రామ ప్రజలందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరిస్తున్నాము. అలాగే ఇన్ని సంవత్సరాల్లో కూడా నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఒక్క అవినీతికి కూడా తావు లేకుండా సుపరిపాలన అందించిన విషయాన్ని తీసుకెళ్తున్నాము. అలాగే నారీ శక్తి పేరిట మహిళలకు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, ఉజ్వల గ్యాస్ కానీ, తర్వాత వాళ్ళకి రిజర్వేషన్లో 33% కల్పించటం కానీ, ప్రతి యొక్క గృహిణిని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎన్నో ఉపయోగ పథకాలను వివరించడం ద్వారా, అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందనే ఒక నమ్మకం ప్రజల్లోకి ఆల్రెడీ కలిగింది. అది యువతలో కానీ, తర్వాత రైతుల్లో కానీ, తర్వాత ఉద్యోగస్తుల్లో కానీ, తర్వాత మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వయం అభివృద్ధి చెంది మనం ఇంతకుముందు ప్రతి ఒక్క సైనిక అవసరాలకు కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రిని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా పేరుతో మనం ఇక్కడే తయారు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలని బయట దేశాలకు పంపకుండా మిగిలిచ్చాము. తర్వాత కూడా మనం
ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఇప్పుడు మన భారతదేశం ఉంది. అలాగే మీరు చూసుకుంటే ఇస్రో ద్వారా మనం ఎన్నో ప్రయోగాలు చేశాము. మొన్ననే చంద్రయాన్-3 కూడా విజయవంతం చేసుకున్నాము. ఇలా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తూ అటు మన యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించుకుంటూ సాంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి భారతదేశాన్ని, నిజమైన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటూ అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకెళ్తూ యువతకి స్వయం అభివృద్ధి కోసం, అలాగే ఇప్పుడు విశ్వకర్మ యోజన అని చెప్పేసి మన చేతి వృత్తుల ఉన్న వాళ్ళకి ఒక వారం రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కిట్లు అందించి వాళ్ళకి 1,00,000 నుంచి 3,00,000 లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా మేము గ్రామ చలో బస్తీ చలో అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామానికి మా కార్యకర్త నాయకులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క గ్రామంలో ఒక రోజు పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించడం ద్వారా, అలాగే మా పార్టీలో కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తలు ఎలా ఉన్నారు, బూత్ కమిటీలు ఎలా ఉన్నారు విశ్లేషణ చేసుకుంటూ ఈసారి మోడీ గారికి 400 పైన సీట్లని మనం గిఫ్ట్ అందించే విధంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. రామ్ మందిర్ ప్రభుత్వ డబ్బులతో కట్టించారని వివిధ పార్టీలు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ప్రజలందరికీ, రామ భక్తులందరికీ ఇది తెలిసిన విషయమే. ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చిందో దానికి అయోధ్యలో రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రామ భక్తుడి దగ్గర నుంచి మినిమం 10 రూపాయల నుంచి వాళ్ళ శక్తి కొలిదిగా పోయి రామ భక్తులంతా సందాలు వేసుకొని విరాళాలు ఇచ్చి ఆ యొక్క అయోధ్య ట్రస్ట్కి ద్వారా రామ మందిరాన్ని నిర్మించారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పార్టీలు ఏంటంటే సెక్యులర్ ఓట్ల కోసం, మైనార్టీల ఓట్ల కోసం రామ మందిరాన్ని, చిరకాల స్వప్నం అయినటువంటి రామ మందిరాన్ని ఓపెన్ చేస్తుంటే కూడా పార్టీలు రాకుండా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క ప్రాతినిధ్యం లేదు, సిపిఎం నుంచి లేదు, సిపిఐ నుంచి, అంటే వీళ్ళకి హిందూ మనోభావాలతో సంబంధం లేదు. ఓన్లీ మైనార్టీలను సంతృప్తి పరిస్తే చాలు, వాళ్ళ ఓట్లు వేసుకుంటే చాలు. పోనీ మైనార్టీలకు ఏమన్నా వీళ్ళు చేసిందా ఉందా అంటే అది కూడా శూన్యం. వాళ్ళని ఒక భ్రమలో పెట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మైనార్టీల ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు అందరూ భారతీయ జనతా పార్టీ తరఫున భారతదేశం ప్రజలందరూ చూస్తున్నారు మేము చేసేటువంటి అభివృద్ధి ఏంటి. రామ మందిరం నిర్మాణం ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మేము అందరికీ ఆహ్వానాలు పంపి అందరిని రమ్మన్నారు. కానీ వీళ్ళు ఓట్లు ఎక్కడైతే మైనార్టీ ఓట్లు పోతాయో అని నిర్దాక్షిణ్యంగా నిదారమైన ఆరోపణలు భారతీయ జనతా పార్టీ వేయటం సరికాదు. ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ, రామభక్తులందరూ సందాలు ఇచ్చి అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నారు. ఓకే అండి, తెలంగాణ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకునేది ఒకటే. గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి పరిపాలన, మైనార్టీ సంతృప్తి రాజకీయాలు మీరందరూ చూశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి దేశాన్ని ఎంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి చెందిన దేశాల్లో 5వ స్థానం ఉంది, 3వ స్థానం త్వరలో రాబోతుంది. ఇవన్నీ యువత, ప్రజలు మీరు గమనిస్తూనే ఉన్నారు. ఎన్ని అభివృద్ధి పథకాలు చేశామనేది మీరందరికీ తెలుసు. మహిళలకు కానీ, రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఇండియాని ఎంత డెవలప్ చేశామో అది కూడా ఒక అవినీతి లేకుండా అభివృద్ధి చేశామన్నది మీరందరూ గమనించారు. ఇప్పటికైనా కుటుంబ వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి వికసిత్ భారత్ని చేసినటువంటి మోడీ గారికి మళ్ళొక్కసారి మీరు సపోర్ట్ చేసి మళ్ళొక్కసారి మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా మీరందరూ మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా కోటేశ్వరరావు గారు లోక్సభ ఎలక్షన్స్ లో పార్టీని ముందుకు తీసుకెళ్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మీ సాహస్ టీవీ. మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. నేను మీ జ్యోతి.